నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధను మాట్లాడుతున్నానండి. ఈరోజు మంచి ఐటెం మీకు చూపిద్దామని నేను ఎప్పుడు నుండో మా ఇంట్లోని ఇదిగోండి ఇలాంటి సిమెంట్ కుండీలు తయారు చేసుకున్నాను. అవి చూసి వచ్చిన వాళ్ళంతా కూడా మీరు చిన్న వీడియో చేసి పెట్టచ్చు కదా అంటున్నారు. దానికోసం మీ అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే ఇదిగోండి ఇలాంటి డొక్కులు దేనికో చెప్తాను ఉండండి. ఇది ఇసుక ఒకటి, వాటర్, సిమెంట్ అండి. కావాల్సిన ఒక ఖాళీ గిన్నె, ఇంకా మరి తయారు చేయడానికి టర్కీ టవల్స్ కావాలి. టర్కీ టవల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలాగా మా మనవాళ్ళ తాలూకా టవల్స్ ఉంటే ఒక టవల్ని 2 ముక్కలు చేశాను నేను. దానికి మళ్ళీ మనం కుండీ తయారు చేసుకున్నాక డ్రైనేజ్ హోల్ కావాలి కదా, దానికోసం ఇలా హోల్ ముందే రెడీగా పెట్టించుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 10 లీటర్స్ డొక్కుని పెట్టి దాని మీద 4 లీటర్స్ డొక్కుకి నేను ఒక ప్లాస్టిక్ కవర్ తొడిగానండి. ఈ ప్లాస్టిక్ కవర్ ఎందుకు తొడిగానంటే మనం సిమెంట్లోని మౌల్డ్ చేసి దీన్ని వేస్తాం కదా, వేసేటప్పుడు మళ్ళీ తిరిగి తీసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే దీనికి సిమెంట్ అతుక్కుంటే తీయడానికి వీలుగా ఉండదు. అది ఒకటి దానికోసం అని. ఇప్పుడు మీకు ఏ రకంగా కలపాలి, ఎలా కలపాలి అన్నది చూపిస్తాను. నేను చేస్తున్నంతా చూడండి. నేను ఇందులోని ఖాళీ డొక్కులోని ఇదిగోండి 1 లీటర్ డొక్కుతోటి సిమెంట్ వేసుకున్నానండి. ఒకటి సిమెంటు, 2 ఇసుక వేస్తానండి. ఇది కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలని 1:2 వేసుకుంటానండి నేను. వేసిన తర్వాత ఇందులో కొంచెం లూజ్గా అయ్యేటట్టు ముందు ఇలాగా గ్లౌజెస్ వేసుకున్నాను చూసారా. మీరందరూ కూడా కంపల్సరీగా సిమెంట్ పని కదండి ఇది. పడిన వాళ్ళకేమో చేతులు కొరికేస్తుంది, సిమెంటు హోల్స్ పడిపోతాయి. అందుకని కంపల్సరీగా గ్లౌజులు వేసుకోండి. అలా కలిపిన తర్వాత వాటర్ పోసుకోండి. వాటర్ రేషియో మీరు చూసుకొని పోసుకోండి. ఇదిగోండి కలుపుతున్నాను చూడండి. ఇలాగా ఎంత లూజ్ ఉండాలన్నది మీకు చూపిస్తాను. ఇది సిమెంట్ తొందరగా సెట్ అయిపోతుంది. అందుకని ఎక్కువ కాకుండా ఒక కుండీకి కలుపుకొని కొత్తలో అయితే వేసుకోండి. సరిపోతుందండి. ఇలాగా ఈ రేషియో చిక్కదనం చూడండి. ఇలాగా ఇప్పుడు మనం తీసుకున్న టవల్స్ ఉన్నాయి కదండి, ఈ టవల్స్ని ఏం చేస్తామంటే వాటర్లోని ముంచి గట్టిగా పిండియాలి. అస్సలు వాటర్ లేకుండా పిండియాలి. పిండిసి దీంట్లోని డిప్ చేసేయాలి. రెండోది కూడా చేద్దాం. ఈరోజు నేను మీకు పార్ట్ 1 చూపించుకోగలుగుతాను. ఎందుకంటే ఇది ఇలా చేసిన తర్వాత 24 అవర్స్ రేపు ఈ టైం వరకు ఆరిపోవాలండి. ఆరిన తర్వాతే మనం మళ్ళీ సిమెంట్ కొంచెం రాసి దాన్ని మళ్ళీ 24 అవర్స్ వాటర్లో ఉంచాలి. ఇదిగోండి నేను 2కి సరిపోద్ది అనుకున్నాను, కానీ ఒక్కదానికే వచ్చింది ఈ సిమెంట్ అంతా. అంటే మీకు ఇంచుమించు అంచనా తెలుస్తుంది ఎలా వేసుకోవాలన్నది. బాగా పీల్చుకునేటట్టు ముంచి మీకు ప్రస్తుతం ఒక కుండీ తయారు చేయడం చూపిస్తాను నేను. హోల్ సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకోండి.
మనకు కావాల్సిన షేప్లో ఇలాగ ఫోల్డింగ్ వేసుకోవచ్చు. ఇది 4 కొసలు పొడవుగా వచ్చిన షేప్ వస్తుందండి. ఈ షేప్ వద్దు అనుకుంటే కొంచెం రౌండ్ చేసుకుంటే కోన్లు తక్కువ వచ్చిన షేప్ వస్తుంది. ఇది ఇప్పుడు మీకు చూపించింది ఇంకా చిన్న టవల్ తోటి, ఇది కొద్దిగా పెద్ద టవల్ అందుకని పెద్దగా వస్తుంది. దీనికి ఇప్పుడు మనం కొద్దిగా పొడి సిమెంట్ జల్లుకోవాలండి. మాకు హెల్ప్ చేయడానికి మరి మా వారేమో వీడియో తీస్తున్నారు, నేనే చేస్తున్నాను. దీని మీద తడి మీద ఉంటుంది కానీ ఇలాగా మనం పొడి సిమెంట్కి లాగేస్తే చూసారు ఎలా పీల్చేసుకుంటుందో. ఇలా చుట్టూతా కూడా పొడి సిమెంట్ జల్లితే స్ట్రాంగ్గా వస్తుందండి. మనకు కొంచెం స్ట్రాంగ్గా రావాలి కదా, అందుకు దానికోసమని కిందని బేస్మెంట్కి రేపు ఏం చేస్తామంటే 24 hours తర్వాత దీన్ని రివర్స్ చేసి తీసేస్తాం. తీసేసిన తర్వాత కొంచెం ఓన్లీ సిమెంటు మాల్ కలుపుకొని ఆ మాల్ని ఏం చేస్తామంటే మళ్ళీ దీనికి లోపల పక్క బయట పక్క రాయడానికి డిజైన్ పోద్ది. లోపల పక్క అంతా ఒక లేయర్ అలా రాస్తాం. రాసిన తర్వాతనేమో దాన్ని మళ్ళీ ఒక 12 hours అలా విడిచిపెట్టేసి ఆఫ్టర్ 12 hours తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు 24 hours వాటర్లో ఉంచుతామండి. వాటర్లో ఉంచిన తర్వాత తయారవుతుంది. ఇంకొకటి కూడా అవ్వడానికి కొంచెం హోప్స్ ఉంది, రెండోది కూడా చేసేద్దాం. సరిపోవచ్చు, సిమెంటు సరిపోతుంది. సిమెంట్ చూసారా ఎంత తొందరగా చిక్కబడిపోద్దో. ఇందాక దానికేమో కొంచెం లూజ్గా ఉంది, సెకండ్ చేసేసరికి చిక్కబడిపోయింది. అందుకనే కొత్తగా చేసేవాళ్ళు మాత్రం ఒకటి చేసుకోండి, కంగారు ఉండదు. రెండోది బిగిసిపోద్దేమో టెన్షన్ ఉండదు. ఒకటి ఎక్స్పెరిమెంట్గా చేసుకొని తర్వాత ఇంకోటి చేసుకోండి. ఏవైనా జతగా ఉంటే బాగుంటాయి కదా. 2 చేసుకున్నాం అనుకోండి, 2 మొక్కలు పెట్టుకొని గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటాయి. నేను చెప్పే సలహా ఏంటంటే, నేను చాలా మట్టుగా పాటులో పాట్ టు పాట్ పెట్టి చేశాను, ఉంచుకున్నానండి. అలా ఉన్నవన్నీ సేఫ్గా ఉన్నాయి. డైరెక్ట్గా మట్టి వేసినవన్నీ పగిలిపోయాయి. మట్టి బరువు వల్ల క్లాత్ కదా కొంచెం బిగిసిపోయాయి. అదే మనం మామూలుగా చేసుకుంటే కనుక ఉంటుంది. అబ్బో, 2 సరిపోయిందండి, 2 కుండీలకి. ఇలాగా మనం ఫోల్డింగ్ అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీని మీద పొడి సిమెంట్ జల్లి
నీళ్ళలాగా సిమెంట్ నీరు కాకుండా చూసారా, అది పొడి సిమెంట్ వేసామంటే కొంచెం పట్టించుకుంటుంది, పట్టుకొని అలా వాటర్లాగా కారినట్టు ఉండదు. అందుకని కంపల్సరిగా మీరు కిందన కూడా గోనేసుకోవాలి చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలామంది అడిగారు, అందుకని చేశాను. నచ్చుతుందని అనుకుంటున్నాను. దీన్ని మళ్ళీ సెకండ్ వీడియో ఎల్లుండి చేసి పెడతానండి. ఎందుకంటే రేపంతా దీని పని ఏంటంటే ఆరిపోతుంది. ఆరిన తర్వాత మనం దీనికి మళ్ళీ లైట్గా ఉత్తి సిమెంట్ రాయాలి. ఓన్లీ సిమెంట్ మాలే. అది రాసిన తర్వాత 24 గంటలు వాటర్లో ఉంచాలండి. వాటర్లో ఎలా పెడతారంటే ఒక టబ్లో వాటర్ పోసి దాంట్లో దింపియండి, లేదైనా ఒక డ్రమ్లోనైనా. ఇంకా అలా కాదు అనుకుంటే 24 అవర్స్లోనే ఒక 10-15 సార్లైనా వాటర్ తోటి తడుపుతుండండి. అలాగైనా స్ట్రాంగ్గా పట్టించుకుంటుంది, పర్వాలేదు. అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అన్నది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మన దగ్గర ఇదంతా లాస్ట్ అడుగుని ముద్దలాగా ఉండిపోయింది కదా, ఇది కూడా మనకు యూజ్ అయిపోతుంది. ఇదంతా మనకి వేస్ట్ మెటీరియలే, వేస్ట్ టవల్స్ తోటి. అది మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం అన్న ఫీలింగ్ వేరేగా ఉంటుంది. మనమే కుండీలు తయారు చేసుకొని పెట్టుకుని ఇందులోనే చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు మన టవల్ బట్టిని. ఎక్కువ టర్కీ టవల్కి ప్రాముఖ్యత ఇవ్వండి. ఎందుకంటే మామూలు క్లాత్ ఇస్తే క్లాత్ ఏమో మెత్తబడిపోయి జారిపోతున్నట్టు అవుతుంది. టర్కీ టవల్ అయితే కనుక పీల్చుకొని బాగా ఉంటుంది. పూర్వకాలం అంతా అన్ని టర్కీ టవల్సే కదా అందరం వాడేవాళ్ళు. అవి వేస్ట్గా ఉన్న టవల్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఇలా వాడుకుంటే. మీకు ఎక్కడైనా సిమెంట్ కొంచెం తడిగా ఉన్నది అనిపిస్తే, వాటర్ లాగా ఉన్నది అనుకుంటే ఇలా పొడి సిమెంట్ జల్లిసారు అనుకోండి, అదంతా ఆ వాటర్ అంతా అది పీల్చుకుంటుంది. నేను ఇలాగ ఒక 15 వరకు కుండీలు తయారు చేశానండి. మా వరండాలోని, మెయిన్ హాల్లోని అంతా డెకరేట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ కుండీ అలా తయారు చేసింది. ఇప్పుడు నేను పట్టుకుంటే నా చేతులు సిమెంట్ ఉంది, అంటుకుంటుంది. ఇటువంటివి చిన్నవి ఒక 5-6 చేశానండి. 4 పోయాయి, మళ్ళీ అందుకే తయారు చేసుకుంటున్నాను. లోపల వరండాలోని ఒక 8 పెద్దవి ఉన్నాయి, హాల్లోని బాగా పెద్దవి 2 ఉన్నాయి. అవి కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.